మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్చి 8న శివరాత్రి 349 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి. ఇది కట్టడం వల్ల 1 గంటలో దరిద్రమంతా కూడా పోయి అపార ధనయోగం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మార్చి 8న శివరాత్రి రోజున గుమ్మానికి ఇది కట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న దరిద్రమంతా కూడా 1 గంటలోనే పోతుంది. 1 గంటలో ఏదో ఒక శుభవార్తను వింటారు. జీవితంలో పురోగతి లేదని బాధపడేవారు, ఆర్థిక పరంగా నష్టాలు కలుగుతున్నాయి అని బాధపడేవారు, భర్త సంపాదన, పిల్లల సంపాదన వృద్ధి చెందటం లేదని చింతించేవారు శివరాత్రి రోజు గుమ్మానికి ఇది కట్టండి. ఇది కట్టడం వల్ల మీరు కుటుంబంలో చాలా మార్పులను చూస్తారు. అన్ని విధాలుగా ఎదుగుదల మొదలవుతుంది. అందరూ మిమ్మల్ని అభిమానిస్తారు. చాలామంది ఆర్థిక పరంగా రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఎన్ని వ్యాపారాలు చేసినా నష్టం కలగటము, ఏ ఉద్యోగం చేసినా స్థిరత్వం కలక్కపోవటము, ఎంత కష్టపడినా చేతిలో మరియు ఇంటిలో రూపాయి మిగలకపోవటం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు దాదాపుగా మనం అందరం ఎదుర్కొంటూ ఉన్నాము. అయితే వీటికి గల కారణము నరదృష్టి, ఇతరుల ఏడుపులు కావచ్చు, అలాగే అనవసర ఖర్చులు పెరగటం వల్ల కావచ్చు కూడా. ఇంటి యజమాని సరిగ్గా బాధ్యతలు నిర్వహించకపోతే కుటుంబంలో సమస్యలు మొదలవుతాయి. పిల్లలు మాట వినరు, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఇంటి యజమాని మరియు పిల్లలు చక్కగా జీవితంలో స్థిరపడాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రి రోజున ఈ మూట కట్టండి. ఈ సంవత్సరం వచ్చే శివరాత్రి చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఈ శివరాత్రి 349 సంవత్సరాలకు వస్తుంది. ఈసారి మహాశివరాత్రి శ్రవణ నక్షత్రము, ధనిష్ట నక్షత్రము శుక్రవారంతో కలిసి వచ్చింది. సేమ్ ఇలాంటి శివరాత్రి 349 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు వచ్చిందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అందుకే ఈ సంవత్సరం వచ్చే శివరాత్రి చాలా శక్తివంతమైనది. కాబట్టి మర్చిపోకుండా శివుడికి నియమనిష్టలతో పూజలు చేసి ఈ మూటను ఇంటి గుమ్మానికి కట్టండి. ఇంతకీ శివరాత్రి రోజు గుమ్మానికి ఏం కడితే మీపై, మీ ఇంటిపై శివ అనుగ్రహం ఉంటుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు భార్యాభర్తలిద్దరూ సమానం అని చెప్తూ శివుడు అర్ధనారీశ్వరుడిగా అవతరించిన కథను తెలుసుకుందాం. ఒకానొక సందర్భంలో భృంగి అనే గణనాథుడు పార్వతీదేవి శివుడు పక్కనే ఉన్న ఆమెను పట్టించుకోకుండా పరమేశ్వరుని ప్రార్థించాడు. అంతటి భక్తిని మెచ్చిన శంకరుడు కరుణించి అతనికి వరం ఇచ్చాడు. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న పార్వతీదేవికి కోపం వచ్చి శివుడిపై అలిగి భక్తులపై ఉన్న ప్రేమ తనపై లేదంటూ బాధపడి కోపంతో శివుణ్ణి వదిలేసి కైలాసం నుండి వెళ్ళిపోయింది. ఆ తరువాత పార్వతీదేవి కేదార క్షేత్రంలోని గౌతమ ముని వద్దకు వెళ్ళి ఉపదేశం తీసుకొని కేదారేశ్వరుని స్మరిస్తూ చాలా కాలం తపస్సు చేసింది. పార్వతీదేవి తపస్సుకు మెచ్చిన ఆ భోళాశంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు పార్వతీదేవి, నేను నీ పక్కనున్నా నన్ను కొందరు పట్టించుకోవటం లేదు కాబట్టి నీలో సగభాగం కావాలని అడిగింది. అందుకు ఒప్పుకున్న శివుడు వెంటనే తన భార్య అయిన పార్వతీదేవికి తనలో సగ భాగాన్ని ఇచ్చాడు. అప్పట్నుంచి భార్యాభర్తలిద్దరూ సమానమని చెప్తూ అర్ధనారీశ్వరుడిగా అవతరించాడు అని శివపురాణంలో చెప్పబడింది. ఇక వీడియోలోకి వస్తే ఈ జగత్తును పాలించే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. నీలకంఠుడిగా, భోళాశంకరుడిగా, ఈశ్వరుడిగా, అభిషేక ప్రియుడిగా, రాజేశ్వరుడిగా భక్తులచే పిలువబడుతూ ఎన్నో పూజలు అందుకుంటున్నాడు. మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాశివలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వాన్నంతటినీ కూడా దేదీప్యమానం చేసిన ఈ సమయంలో అస్సలు నిద్రపోకూడదట. రాత్రంతా జాగారం చేసి మేల్కుంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున 14 లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలన్నీ కూడా బిల్వ మూలంలో ఉంటాయి. అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక బిల్వ పత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పించమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి.
అనంతరము మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు పెరుగుతాయని వేద పండితులు చెప్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వర్లు సుఖాసీనులై ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి శివునితో అన్ని వ్రతాలలో ఉత్తమమైన వ్రతమేది అని అడుగగా అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అన్ని వ్రతముల కన్నా ఉత్తమమైనది అని జవాబివ్వటంతో పాటు ఆ వ్రతం యొక్క విశేషాలను తెలియజేశాడు. ఈ వ్రతాన్ని మాఘబహుళ చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని, తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసినా యముని బారి నుండి తప్పించుకుని విముక్తి పొందుతారని వివరించారు. ఇంతటి గొప్ప రోజున మన కష్టాలు తీరాలని ఏ పరిహారం చేసినా మనకు శుభ ఫలితాలే కలుగుతాయి. శివరాత్రి రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఇది మీ ఇంటి గుమ్మానికి కట్టండి. శివుడికి చక్కగా పూజలు చేసిన తర్వాతనే ఈ మూటను కట్టాలి. మన హిందువులు గుమ్మానికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు. ఏ పండుగ వచ్చినా గుమ్మానికి చక్కగా అలంకరించి పూజలు చేస్తారు. గుమ్మానికి మామిడి తోరణాలను కడతారు. ఇలా గుమ్మానికి తోరణాలు కట్టడం వల్ల ముక్కోటి దేవతలకు ఆహ్వానం పంపినట్టు తెలుపుతారు. మన ఇంటిలో అదృష్టం రావాలన్నా, దరిద్రం ప్రవేశించాలన్నా ప్రధాన గుమ్మం నుండే అవుతుంది. అలాంటి ప్రధాన గుమ్మానికి శివరాత్రి రోజు ఈ మూటను కట్టండి. శివుడికి చక్కగా పూజ చేసిన తర్వాత ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకోండి. వైట్ క్లాత్ తీసుకొని ఇంట్లో శివలింగం ముందు లేదా శివ పటం ముందు పెట్టండి. అందులో గుప్పెడు నల్ల నువ్వులు వేయండి. నల్ల నువ్వులు ఈ పరిహారానికి బాగా ఉపయోగపడతాయి. గ్రహ దోషాల నుండి, ఇతర చెడు శక్తుల నుండి బయటపడడానికి నల్ల నువ్వులు బాగా ఉపయోగపడతాయి. ఇక ఇప్పుడు ఒక ఏకముఖి రుద్రాక్షను తీసుకోండి. శివుడికి ఇష్టమైన వాటిల్లో ఏకముఖి రుద్రాక్ష ఒకటి పూజా స్టోర్స్లో దొరుకుతుంది. ఒక ఏకముఖి రుద్రాక్షను తీసుకొని వచ్చి దానికి విభూది రాయండి. విభూది పేస్టును రుద్రాక్షకు బాగా రాశాక ఆ రుద్రాక్షను నల్ల నువ్వులపై ఉంచి మీ సంకల్పం చెప్పుకోండి. మీకు ఉన్న సమస్య, మీరు ఎందులో అభివృద్ధి కోరుకుంటున్నారో ఆ కోరికను చెప్పుకొని రుద్రాక్షను నువ్వులపై పెట్టాలి. ఇలా పెట్టాక వాటిని మూటలాగా చుట్టి ధూపం చూపించండి. నల్ల నువ్వులు మరియు రుద్రాక్ష ఈ రెండు శివుడికి ఇష్టమైనవి. ఈ మూటను మీ ఇంటి ప్రధాన గుమ్మానికి కడితే శివుని అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీపై కానీ మీ ఇంటిపై కానీ ప్రభావం చూపవు. రుద్రాక్ష ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శివ అనుగ్రహం చాలా సులభంగా లభిస్తుంది. శివరాత్రి రోజు ఈ మూటను కడితే 1 గంటలో మా జీవితం మారిపోతుంది, ఏదో ఒక శుభవార్తను వింటారు. మత గ్రంథాల ప్రకారము రుద్రాక్షను ధరించి శివుణ్ణి పూజించిన వెంటనే శివుడు ప్రసన్నుడవుతాడు. కానీ ఏకముఖి రుద్రాక్ష శివుని రూపాన్ని కలిగి ఉంటుంది. ఒక ఏకముఖి రుద్రాక్షను ధరించడం ద్వారా శివునితో పాటు సూర్య భగవానుని ఆశీర్వాదం కూడా పొందుతారు. కాబట్టి మీరు కూడా ఈ శివరాత్రికి ఏకముఖి రుద్రాక్షను ధరించి శివుణ్ణి పూజించి శివుడి అనుగ్రహాన్ని పొందండి. శివునిపై నమ్మకం ఉంచి ఈ మూటను కట్టండి. మీకు అపార ధనయోగం కలుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ శివరాత్రి రోజు ఇంటి గుమ్మానికి ఈ మూటను కట్టి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.